హాయ్ స్టూడెంట్స్, మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అందులో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అంటే చాలామంది భయపడతారు. ఎటువంటి భయం లేకున్నా, ఒత్తిడి లేకున్నా మనం మ్యాథ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. అందులో భాగంగా మనకి 8 మార్క్స్ సమ్స్ అనేవి చక్కగా చేసుకోవచ్చు. అయితే మనకి 14 చాప్టర్లో 8 మార్క్స్ సంబంధించి కొన్ని చాప్టర్లు నేను చెప్తాను. ఏవైతే చాప్టర్లు కొన్ని చెప్తానో ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చక్కగా ఆ వీడియో చక్కగా విని మనకి ఏ చాప్టర్ నుంచి ఏవే సమ్స్ వస్తున్నాయో ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. 14 చాప్టర్ల నుంచి ఓన్లీ మనం 5 చాప్టర్స్ మనం చేసుకున్నట్టయితే సుమారు మనకి 40 మార్క్స్ వస్తాయి. అవి ఏ టాపిక్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. మీ సతీష్ సార్, థ్యాంక్ యూ. మనకి 10th క్లాస్ మ్యాథ్స్కి వచ్చేసరికి 8 మార్క్స్ సమ్స్ ఏవైతే చాప్టర్లు ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. మనకి ఓన్లీ 5 చాప్టర్స్ చేసుకుంటే మనం 5 చాప్టర్స్ చేసుకుంటే 8 మార్క్స్ సమ్స్ అనేవి మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అయితే అందులోని ఈజియెస్ట్ టాపిక్స్ మొత్తం మీకు 10 సమ్స్ ఇస్తారు. ఫైనల్ ఎగ్జామ్స్కి మీకు 8 మార్క్స్ 10 వస్తాయి. 10లో మనకు బాగా వచ్చేవి, స్కోరింగ్ వచ్చేవి జామెట్రీ పార్ట్ కాకుండా ఓన్లీ మీకు బాగా వచ్చే చాప్టర్లు చేసుకుంటే 8 5 10 ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. 5 8 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందులో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ఏంటన్నా రియల్ నెంబర్ టాపిక్లో ఓన్లీ ఒకటే టాపిక్ ఉంటుంది. ఏ టాపిక్ అంటే రేషనల్, ఇర్రేషనల్. రేషనల్ ఆర్ ఇర్రేషనల్, ఓన్లీ వన్ అండ్ టాపిక్. ఇదే మనం చేసుకుంటే చాలు. ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకోవచ్చు అనుకుంటారంటే 5 - √3 ఇర్రేషనల్ నెంబరా, లేకపోతే √3 ఇర్రేషనల్ నెంబరా, √7 ఇర్రేషనల్ నెంబరా. ఈ మోడల్లో మాత్రమే ఈజీగా పడుతున్నాయి. ఇంకో టాపిక్ అయితే రావడం లేదు. ఓన్లీ సింగిల్ టాపిక్, ఒకటే సమ్, ఒకటే ప్యాటర్న్, ఒకటే మోడల్. ఏంటన్న టాపిక్ ఏంటి? రేషనల్, ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? అది చేసుకుంటే ఆ చాప్టర్ నుంచి 8 మార్క్స్ మీరు కంపల్సరీగా గెయిన్ చేసుకోవచ్చు. ఒక సమ్మే ఉంటుంది, ఒక మోడలే ఉంటుంది. ఏనా? నెక్స్ట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ టాపిక్ నుంచి మనకు వచ్చేవి గ్రాఫ్స్. ఏంటన్నా? గ్రాఫ్స్ ఓన్లీ మనకి గ్రాఫ్స్ 3 మోడల్స్ ఉంటాయి. ఏంటంటే మన గ్రాఫ్స్ 3 మోడల్స్, ఓన్లీ 3 మోడల్ గ్రాఫ్స్ ఉంటాయి. ఓకేనా? ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ కోఆర్డినేట్ లైన్స్. ఓకేనా? ప్యారలల్, ఇంటర్సెక్టింగ్, కోఇన్సిడెన్స్. అంటే 3 గ్రాఫ్స్ ఉంటాయి. ఎన్ని గ్రాఫ్స్ ఉంటాయన్నా? 3 గ్రాఫ్స్ ఉంటాయి. 3 గ్రాఫ్స్ ఉంటాయి. 3 మోడల్స్ ఉంటాయి. ఓకేనా? మీకు ఓన్లీ A1/B1 చూడండి ఒకసారి. A1/A2, B1/B2, C1/C2. ఓకేనా? ఈక్వల్గా వస్తే ఏం చేయాలి? కోఇన్సిడెన్స్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, మనకి గ్రాఫ్ ఏం చేసుకుంటే ఎక్కడ కలుస్తుంది, ఒక దగ్గర కోఇన్సిడెన్స్ అనేది అవుతుంది అనమాట. ఏనా? సింపుల్ టాపిక్. మన గ్రాఫ్లో A1/A2, B1/B2, C1/C2 చెక్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా వచ్చాయా, నాట్ ఈక్వల్గా వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మనం గ్రాఫ్ అనేది 3 గ్రాఫ్స్ చేసుకోవచ్చు. ఏంటన్నా? సింపుల్ టాపిక్. కంపల్సరీగా మీకు గ్రాఫ్ అనేది ఎగ్జామ్కి వస్తుంది 8 మార్క్స్కి. ఒక ఇర్రేషనల్ నెంబర్ నుంచి 8 మార్క్స్, గ్రాఫ్ ఒక 8 మార్క్స్. 8 మార్క్స్ వచ్చాయి 16 మార్క్స్. తర్వాత స్టాటిస్టిక్స్. ఏంటన్నా? స్టాటిస్టిక్స్ అంటే ఇందులో ఓన్లీ ఏ మోడల్స్ ఉంటాయి చెప్పండి? 3 మోడల్స్. ఓకేనా? మీన్, మోడ్, మీడియన్. ఓకేనా? మీన్, మీడియన్, మోడ్. మళ్ళీ మీకు ఇంకోలాగా వస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్కి ఏంటంటే 8 మార్క్స్కి మోడ్ వచ్చింది అనుకోండి, మీరు దానికి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అంటే 8 మార్క్స్ వస్తుంది ప్లస్ 4 మార్క్స్ వస్తుంది. 8 మార్క్స్ వచ్చినట్టు 12 మార్క్స్ వస్తాయి. చాప్టర్ నుంచి ఈజీ గెయిన్ చేసుకోవచ్చు. మీన్, మీడియన్, మోడ్. ఏనా? మీడియన్ ఫార్ములా చెప్పండి. ఏంటి ఫార్ములా? L+N/2 - F/f ఇంటూ H. ఓకేనా? ఇది మీడియం తాలూకు ఫార్ములా. మోడ్ ఫార్ములా చెప్పండి. ఓకేనా? మీలో ఎన్ని ఉంటాయి మోడల్స్? 3 మోడల్స్ ఉంటాయి. ఏంటి? డైరెక్ట్, స్టెప్ డీవియేషన్. అంతే. స్టార్ట్ నుంచి మనకు 3 మోడల్స్ ఉంటాయి. మీన్, మీడియన్, మోడ్. ఈ 3 మోడల్స్ చేసుకుంటే ఇంకా చాప్టర్ నుంచి ఇంకా చేసుకోవాలి పని లేదు. ఏంటన్నా? 3 మీన్, మీడియన్, మోడ్. క్లియర్. తర్వాత
ఎక్కువగా కార్డ్ సమ్ వస్తుంది. ఏంటన్నా కార్డ్ సమ్ ఎక్కువ వస్తుంది. 8 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫార్ములా అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మన క్లాస్ 10 ఉంది అనుకోండి, మొత్తం ఎంతమంది స్ట్రెంత్ అంతా కలిపి 24 23 మెంబర్స్. ఎంతమంది వచ్చారు? ఓకేనా, 20 వచ్చారు అనుకోండి, 20/23. అలాగే మార్క్స్ అలాగే వస్తాయి. ఎన్ని మార్క్స్ పెట్టాము, ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఒక బ్యాగ్లో రెడ్ బాల్స్ ఉన్నాయనుకోండి, అన్ని కలిపి ఉంటాయి. ఆ బాల్స్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అంటారు అనమాట. అండ్ అన్ని బాల్లో రెడ్ బాల్ పార్ట్ అంటారు. ఓకేనా, ఆ విధంగా ఎక్కువ వస్తున్నాయి సమ్స్. దాంతోపాటు ఏమొస్తుంది, కార్డ్ సమ్ వస్తుంది. ఏమొస్తుందన్న కార్డ్ అంటే పేక ముక్కల సమ్ వస్తుంది ఎక్కువగా. సో అంతకుమించి చాప్టర్ నుంచి ఏం రావడం లేదు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటన్నా కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్, రేషియో, డిస్టెన్స్. ఓకేనా, డిస్టెన్స్ రేషియో మిడ్ పాయింట్ కూడా 2 మార్క్స్ వస్తుందండి. ఓకేనా, రేషియో డిస్టెన్స్. ఓకేనా, రేషియో ఫార్ములా చెప్పండి. m1 x1 by m2 m2 m1 y2 by m2 y1 plus m2. ఇదే ఫార్ములా రేషియో. డిస్టెన్స్ ఫార్ములా ఏంటన్నా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో కష్టపడకుండా సింపుల్గా ఎక్కువ బర్డెన్ పడకుండా ఈ 5 చాప్టర్ల నుంచి ఈ మోడల్స్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి 5 మార్క్స్ అనేవి 5 చాప్టర్స్ చేసుకుంటే 8 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 5 8 0 40 మార్క్స్ పెట్టుకోండి. రియల్ నెంబర్ చాప్టర్ ఏం చేస్తాము, రేషనల్ ఆర్ ఇర్రేషనల్. నెక్స్ట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏం చేసుకుంటాం, గ్రాఫ్స్. A1/A2 B1/B2 C1/C2 ఈక్వల్ అయ్యిందా చెక్ చేసుకొని అది ప్యారలల్ కోఇన్సిడెన్సా ఇంటర్సెక్టింగ్ చూసుకుంటే 3 రోజులు గ్రాఫ్ మీద చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ స్టాటిస్టిక్స్. 3 వస్తాయి, మీన్, మీడియన్, మోడ్. క్లియర్. తర్వాత ప్రాబబిలిటీ. కార్డ్ సమ్ వస్తుంది, లేకపోతే డైస్ వస్తుంది. ఓకేనా, అయిపోయింది. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ వస్తుంది, డిస్టెన్స్, రేషియో. ఈ మోడల్ చక్కగా చేసుకున్నట్టయితే రిపీటెడ్గా మీకు మోడల్ అయితే మారదు, క్వశ్చన్ నెంబర్సే మారుతాయి. కాబట్టి ఈ మోడల్ మిస్ చేయకుండా మీరు ఈ 5 చాప్టర్స్ బాగా చేసుకున్నట్టయితే 8 మార్క్స్కి గెయిన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 5 చాప్టర్ వచ్చిన మార్క్స్ని మీ చాయిస్ కింద వదులుకోవచ్చు. కాబట్టి వద్దని చెప్పడం లేదు, ఎక్కువగా వచ్చే చాప్టర్లు, స్కోరింగ్ ఉండే చాప్టర్లు, ఈజీగా మనకు మార్క్స్ పడే చాప్టర్లు ఈ 5. మొత్తం 14 చాప్టర్లో ఈ 5 చూస్ చేసుకొని 8 మార్క్స్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.